అతను నా ముందు నిలబడ్డాడు. హీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఆర్ బిఫోర్ మీ. అక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూజ్ చేయాలా, బిఫోర్ యూజ్ చేయాలా అని మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇటువంటి కొన్ని రకాల కన్ఫ్యూజబుల్ వర్డ్స్ గురించి మీకు చాలా డీటెయిల్గా వాటి మధ్య డిఫరెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్క్లూజివ్గా కొన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వీడియో లెసన్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిఫోర్ వీటి మధ్య డిఫరెన్సెస్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విత్ ఎగ్జాంపుల్స్. సో దిస్ ఇస్ వెంకట్, యువర్ ఫేవరెట్ ఇంగ్లీష్ ట్రైనర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. ఫ్రెండ్స్, బిఫోర్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ జనరల్గా వీటి యొక్క తెలుగు మీనింగ్స్ మనం తెలుసుకున్నట్లయితే బిఫోర్ అంటే ముందు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఎదురుగా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బిఫోర్ అనేది టైంని తెలియజేస్తుంది. టైంని కానీ టైం సీక్వెన్స్ని కానీ మనకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక లిస్ట్లో పొజిషన్ కూడా మనకి బిఫోర్ అనేది తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బిఫోర్ అనేది యాడ్వర్బ్గా అలాగే కంజెషన్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్: హీ రీచ్డ్ ఎ లిటిల్ బిట్ బిఫోర్. అతను కాస్త ముందుగా రీచ్ అయ్యాడు, చేరుకున్నాడని చెప్పాం. ఇక్కడ బిఫోర్ అనేది యాడ్వర్బ్. ఎందువల్లంటే ఆ యాక్షన్ ఎలా జరిగిందనే విషయాన్ని ఇక్కడ బిఫోర్ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఐ విల్ కాల్ యూ బిఫోర్ ఐ లీవ్. అంటే నేను వెళ్ళే ముందు నీకు కాల్ చేస్తాను. ఇక్కడ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్లయితే 2 స్మాల్ సెంటెన్సెస్ ఉన్నాయి. అవేంటి? ఐ విల్ కాల్ యూ, ఐ లీవ్. ఈ రెండింటిని బిఫోర్ అనే కంజక్షన్ యాడ్ చేయడం జరిగింది, జాయిన్ చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ బిఫోర్ని కంజక్షన్ అన్నాం. ఇలా కంజక్షన్గా కూడా బిఫోర్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ మూవింగ్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అది ప్లేస్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్రేజ్ అనేది ఒక ప్లేస్ని కానీ దరిదాపుల్లో, దగ్గర అన్న అర్థాల్లో మనకి యూజ్ చేయడం జరుగుతుంది. ఏ హెడ్ ఆఫ్ అంటే ఎదురుగా అని చెప్పి దానికి అర్థం. నెక్స్ట్, ఈ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అతను నా ఎదురుగా నిలబడ్డాడు. అక్కడ ఎదురుగా అంటే క్వైట్ ఆపోజిట్ కాకపోవచ్చు, ఆ దరిదాపుల్లో, ఆ దగ్గర అవ్వచ్చు. నెక్స్ట్, దెర్ ఈజ్ ఎ బ్యాంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హోమ్. మా ఇంటికి ముందుగా బ్యాంక్ ఉంది. ముందుగా అనాలా, ఎదురుగా అనాలా? ఇక్కడ ఎదురుగా అని చెప్పి చెప్పాలి తప్ప ముందుగా అని చెప్పరాదు. ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎదురుగా అని అర్థంలో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూజ్ చేయాల్సి ఉంటుంది, నాట్ బిఫోర్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ లైక్ క్వశ్చన్స్. చూడండి. మై హౌస్ ఈజ్ డాష్ ద బ్యాంక్. ఇక్కడ ది బ్యాంక్ అనేది ఏంటి? ప్లేస్. కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూజ్ చేయాలి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూజ్ చేయాలంటే మై హౌస్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బ్యాంక్. బ్యాంక్కి ఎదురుగా మా ఇల్లు ఉందని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్ వన్, దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ది పీపుల్ డాష్ మీ ఇన్ ద క్యూ. ఇన్ ద క్యూ. క్యూ అంటే అక్కడ చాలామంది లైన్లో ఉన్న వరుసలో ఉన్నారు. అదేంటి? ఒక ప్లేస్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఒక ప్లేస్ ఇండికేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఈజీగా ఇక్కడ బిఫోర్ యూజ్ చేయాలి. అంతే కదా? నో, బిఫోర్ ఈజ్ ద రాంగ్ హియర్. ఎందువల్లంటే ప్లేస్ని మనం ఇండికేట్ చేసేటప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూజ్ చేయాలి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూజ్ చేయాలి. సో దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇన్ ద క్యూ. క్యూలో నాకన్నా ముందు 100 మంది పీపుల్ ఉన్నారని చెప్పి ఇలా చెప్పాం. నాకన్నా ముందు అన్నానికి ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూజ్ చేయాలి, లేదా ఎదురుగా అన్నానికి ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, హీ రీచ్డ్ డాష్ 8 o'clock. 8 o'clock అనేది ఏంటి? టైం. కాబట్టి మనం బ్లైండ్గా బిఫోర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఇలా చెప్పొచ్చు, హీ రీచ్డ్ బిఫోర్ డార్క్, హీ రీచ్డ్ బిఫోర్ ఈవినింగ్ అని చెప్పి ఇలా మనం ఒక పాయింట్ ఆఫ్ టైంని కూడా ఇండికేట్ చేసి చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, డి కమ్స్ డాష్ ఇన్ ద ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్లో డి అనేది ఈ కన్నా ముందు వస్తుంది. ఈ కన్నా ముందు వస్తుంది అన్నాం కాబట్టి ఇక్కడ బిఫోర్ యూజ్ చేయాలి. ఎందువల్లంటే ఇక్కడ ఒక లిస్ట్లో పొజిషన్ని చెప్తున్నాం. లిస్ట్లో అంటే ఆల్ఫాబెట్స్లో దాని పొజిషన్ ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. సో డి కమ్స్ బిఫోర్ ఈ ఇన్ ద ఆల్ఫాబెట్. ఓకే, నెక్స్ట్ వన్, ది ఎయిట్ డాష్ అస్. అంటే వాళ్ళు తిన్నారు. మాకు ఎదురుగా తిన్నారా, లేకపోతే చెప్పండి ఎలా తిన్నారు? తిన్నారు అంటే అక్కడ ఎదురుగా తిన్నారని చెప్పి యూజ్ చేయాలా, లేకపోతే ముందు తిన్నారని యూజ్ చేయాలా? సో ఇక్కడ అజ్ అనేది ఏంటి? పీపుల్ తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం కాస్త కామన్ సెన్స్ యూజ్ చేయాలి. సో వాళ్ళు బిఫోర్ అజ్ అంటే
సరిగ్గా ఉండదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఎందువల్లంటే మా ముందు తినాలని చెప్పడానికి ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూజ్ చేయాలి. ఎందువల్లంటే ఇక్కడ అస్ అనేది పీపుల్ ఇండికేట్ చేస్తుంది, అలాగే అక్కడ ఇండైరెక్ట్గా అక్కడ ప్లేస్ని కూడా ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ది ఏట్ ది ఏట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, వాళ్ళు మాకు ఎదురుగా తినాలని చెప్పి ఇలా చెప్పాలి. నెక్స్ట్ టేక్ ఏ షవర్ డాష్ ఈట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే టేక్ ఏ షవర్ అనేది ఏంటి, ఒక సెంటెన్స్, యు ఈట్ అనేది మరొక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్లను ఇక్కడ ఒక కంజక్షన్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ కంజక్షనే బిఫోర్. అంటే టేక్ ఏ షవర్ బిఫోర్ ఈట్ అంటే నువ్వు తినక ముందు స్నానం చేయాలని చెప్పి దాని యొక్క అర్థం. కాబట్టి ఇక్కడ మనం బిఫోర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ద ఆన్సర్ ఈస్ బిఫోర్. ఇలా మనం చాలా ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఇన్ ఫ్రంట్ ఆఫ్ని బిఫోర్ని సెంటెన్సెస్లో మనం మాట్లాడేటప్పుడు తప్పులు లేకుండా యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క ఆన్సర్ మీరు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. హీ డాన్స్డ్ డాష్ ఆల్ ఆఫ్ అస్. హీ డాన్స్డ్ డాష్ ఆల్ ఆఫ్ అస్. ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూజ్ చేయాలా, బిఫోర్ యూజ్ చేయాలా? ఆన్సర్ నాకు తెలియచేయండి కమెంట్స్ రూపంలో. ఓకే, సో ఇటువంటి మరింత క్వాలిటీగా ఉన్న కంటెంట్ మీరు తెలుసుకోవాలి, అలాగే ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవాలి, మీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో బాగా రాణించాలనుకున్నట్లయితే ఖచ్చితంగా లెర్న్ ఇంగ్లీష్ సెంటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. అలాగే మీకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే ఇంగ్లీష్ పైన అడగండి, నేను ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.